ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అక్టోబర్ 5వ తేదీ ఆదివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 5వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా ఎంతో ముందంజలో ఉండగలుగుతారు. చక్కటి రోజైతే ఉండబోతుందండి. ఆనందంగా మీ కుటుంబంతో కలిసి, మీ సన్నిహితులతో కలిసి కాసింత సమయాన్ని గడుపుకునే అవకాశం కూడా ఉంటుందండి. భవిష్యత్తు కోసం ఏదైనా ఆలోచనలు చేసుకోవటం కానీ, భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవటం కానీ, ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. ముఖ్యంగా మీరు ఏదైతే మనసులో కోరుకుంటున్నారో అటువంటి కోరికలు నెరవేరే అవకాశం అయితే ఈరోజు మీకు ఉండబోతుందండి. అంటే మీరు వృత్తిరీత్యా కానీ, మీ యొక్క వ్యక్తిగత రీత్యా కానీ ఏదైతే మీ మనసులోని ఆలోచనలు ఉంటాయో వాటిని అమలుపరుచుకోవటానికి అవకాశాలు రావటం, అవన్నీ కూడా ఆచరణ రూపంలోకి వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని, మానసికంగా సంతోషాన్ని కూడా కలుగజేస్తుందండి. ఇక ఆర్థిక పరమైన విషయాలలో కూడా మీకు చక్కగా కలిసి వస్తుంది. ఆర్థికంగా డబ్బు సంబంధించిన లావాదేవీలను ఎంతో చక్కగా జరుపుకోగలుగుతారు. ముఖ్యంగా చేతి నిండా డబ్బును సంపాదించుకునే అవకాశాలు రావటం, లేదా ఎక్కడైనా పెండింగ్లో ఉండిపోయిన డబ్బు మీ చేతికి రావటం, మీ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో మీ చేతికి రావటం, డబ్బుకు సంబంధించిన విషయాలలో మరింతగా ముందంజలో ఉండటం, పెట్టుబడుల తాలూకా లాభాలు పొందటం, ఇట్లా డబ్బుకు సంబంధించిన విషయాలలో మీకు చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఇది వర్తిస్తుందండి. అంటే సమయానికల్లా ఆదాయ మార్గాలు పెరగటం కానీ, లేదా ఆదాయం ఎక్కువగా రావటం కానీ, లేదా డబ్బు మీకు అనుకోని విధంగా కలిసి రావటం కానీ, ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. మీరు కలలు కని ఏదైతే కలలు ఉంటాయో, అంటే నా జీవితంలో నేను ఇలా ఉండాలి, ఇలా ఎదగాలి, లేదా ఇలాంటి మార్పులు కావాలి అని ఏదైతే కోరుకుంటున్నారో వాటన్నిటినీ కూడా మీరు నిజం చేసుకునే విధంగా మీ యొక్క ప్రయత్నాలను ఈరోజు మీరు ఆచరణ రూపంలో పెట్టే అవకాశం ఉంటుందండి. మీకు ఇష్టమైన వ్యక్తులు, మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే మీ బంధువర్గంలో కానీ, లేదా స్నేహితుల్లో కానీ ఎవరైతే మీ మనసుకు నచ్చిన వ్యక్తులు ఉంటారో అటువంటి వారితో కాసింత సమయాన్ని కూడా గడిపే అవకాశం మీకు లభిస్తుందండి. ప్రతి విషయంలోనూ కూడా మీ శ్రేయోభిలాషుల సలహాలను కూడా తీసుకుంటూ మరి మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీరు ముందంజలోకి వెళ్ళటానికి కూడా వారి యొక్క సహాయ సహకారాలను మీరు పొందగలుగుతారండి. అంతేకాకుండా ఏదైనా జీవితంలో అత్యధికమైన మలుపు తిరిగే విధంగా ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని కూడా తీసుకునే అవకాశం ఉండబోతుందండి. అంటే ఏదైనా మార్పు గట్టిగా జరిగే విధంగా, అది ఆర్థిక పరంగా అంటే డబ్బుకు సంబంధించిన విషయాల వైపైనా అయి ఉండొచ్చు, లేదా మీ వ్యక్తిగత వ్యవహారాలపైన అయినా అయి ఉండొచ్చు. ఏదైనా ఒక విషయంలో ఒక సాహసోపేతమైన నిర్ణయం, అంటే మంచి మంచి వ్యాపారాలు ప్రారంభించాలని చూడటం కానీ, లేదా ఏదైనా మీ వ్యక్తిగత వ్యవహారాలలోనే ఒక గొప్ప మలుపు తిప్పే విధంగా ఏదైనా నిర్ణయాన్ని తీసుకోవటం కానీ, ఇట్లాంటి మార్పులు కూడా జరిగే అవకాశం ఉంది అని తెలుస్తుందండి. ఆ విధంగా కూడా మార్పులు జరిగే అవకాశం అయితే ఉండబోతుంది. ఇక ఎవరైతే మీ పట్ల మరింతగా ప్రేమానురాగాలు కురిపిస్తున్నారో అటువంటి వారితో మీరు ఎంతో మన్ననగా మెసలుకోవడం కానీ, వారితో కలిపి చక్కగా మాట మంచి జరపటం కానీ మీకు ఆత్మస్థైర్యాన్ని కలిగించే విధంగా ఉంటుందండి. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ కూడా మీరు ఏకాగ్రతతో వ్యవహరిస్తారు. చురుగ్గా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. సకాలంలో ప్రతి పనిని కూడా చేసుకునే విధంగా మీ యొక్క స్పందన అనేది ఉంటుంది. అంటే ఏ టైంకి ఏది చేసుకోవాలి, ఏ సమయంలో ఏది పూర్తి చేయాలి అనే ఆలోచనతో చకచక ఒకదాని వెంట ఒకటి చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. అది కూడా మీకు విజయాలను అయితే తెచ్చిపెడుతుందండి. ప్రతి పనిని కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల అది భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా కూడా ఉండబోతుందండి. ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఏదైతే నియంత్రణలో ఉంచుకున్నారో ఆ ధనాన్ని పెట్టుబడి రూపంలో భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారాలపై మీరు
వెచ్చించుకోగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక కుటుంబ సభ్యుల నుంచి మీకు చక్కటి వాతావరణంలో మీ చుట్టూ ఒక స్నేహపూర్వకమైన వాతావరణం అనేది ఏర్పడుతుందండి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవిస్తూ మిమ్మల్ని వెన్నంటే ఉండి ముందుకు నడిపించగలుగుతారండి. ప్రతి మాటలోనూ కూడా మీ పట్ల ప్రేమానురాగాలు కురిపించటం, అందరి మనస్సులను గెలుచుకునే విధంగా ఒక స్నేహపూర్వకమైన వాతావరణం ఉండటం కూడా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజులో కార్యకలాపాలను యథావిధిగా ముందుకు నడిపించుకోగలుగుతారు. అనుకున్న సమయానికి అన్ని పనులను పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారండి. కోరుకున్న విధంగా తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షల్లో కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని పొందగలుగుతారండి. అనుకున్న స్థానాన్ని దక్కించుకొని మీదైన శైలిలో చక్కటి నిర్ణయాలతో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా మీరు అనుకున్న విధంగా ప్రతి పెట్టుబడిని కూడా ఎంతో తెలివైన నిర్ణయాలతో పెట్టగలుగుతారండి. ముఖ్యంగా శ్రేయోభిలాషుల సలహాలను తీసుకోగలుగుతారు. ఆయా రంగాల్లో ఎవరైతే నిపుణులైన వారు ఉంటారో వారి యొక్క సలహాలను తీసుకుంటూ పెట్టుబడులు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల మీరు కోరుకున్న విధంగా లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి. మీరు ఏదైతే స్థానాన్ని కోరుకుంటున్నారో కొంతవరకు మీరు ఆ దిశగా ప్రయత్నాలను చేస్తే మీ కోరికను నెరవేరే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారు కూడా మీరు ఆ దిశగా కొంతవరకు ఏదైనా ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉంటారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. పోటీతత్వంతో వ్యాపారాన్ని నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ యొక్క కార్యాలయంలో పని భారాన్ని కొంతవరకు తగ్గించుకుని అనుకున్న సమయానికంటే ముందే ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా స్నేహపూర్వకమైన వాతావరణంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా మీ వ్యాపారాన్ని మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందుకు తీసుకువెళ్ళే అవకాశం మీకు లభిస్తుందండి. చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. వేసుకున్న ప్రతి ప్రణాళికను కూడా అమలుపరుచుకుంటూ మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా పోటీతత్వంతో వ్యాపారాన్ని నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీరు కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు కొంతవరకు పని భారం కానీ, ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నిటినీ కూడా చక్కబెట్టుకునే అవకాశం మీకు లభిస్తుందండి. మీ స్నేహితులతో కానీ, మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో కానీ కాసింత సమయాన్ని గడుపుకోగలుగుతారు. అనుకున్న సమయానికల్లా ప్రతి పనిని పూర్తి చేసుకుంటూ చకచకా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటిని అమలుపరుచుకుంటూ ప్రతిదాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారు. చక్కగా ఎంతో శుభప్రదంగా
మీరు కోరుకున్న విధంగా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. కాసింత విరామ సమయాన్ని కూడా గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి మీ వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో తెలివైన నిర్ణయాలతో ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజు ముగిసే సమయానికి సంతోషంగా వ్యాపారాన్ని నడిపించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ ఇద్దరి మధ్య బంధం అనేది మరింతగా బలపడుతుందండి. చక్కగా కాసింత ఏకాంత సమయాన్ని గడుపుకోగలుగుతారు. ఒకరితో ఒకరు ప్రతి నిర్ణయాన్ని కూడా పాలు పంచుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీ జీవిత భాగస్వామి గౌరవిస్తూ మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించటం మీకు మరింతగా ఉత్తేజాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. రోజు ముగిసే సమయానికి ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు మీరు భవిష్యత్తు కోసం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలలో ముందంజలో ఉండబోతున్నారండి. చక్కటి నిర్ణయాలతో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు తెలివైన నిర్ణయాలతో చక్కటి ప్రణాళికలతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలగటం వలన మీకంటూ గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకుని ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరుగుతూ మధ్యవర్తుల ద్వారా విషయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి మార్పులను అయితే చూడగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న పేదవారికి మీకు చేతనైనంతలో ఆహారాన్ని, నీటిని పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.